హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ తిరిగి మూడవ భాగముగా నేను ఈ మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. డూప్లికేట్ స్నేహాన్ని వదిలేసేయి, ఆత్మీయ స్నేహాన్ని సంపాదించుకో. డూప్లికేట్ స్నేహాన్ని వదిలేసేయి, ఒరిజినల్ స్నేహాన్ని సంపాదించుకో. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మూడవ భాగముగా ఈ మాటలు నేను చెప్తూ ఉండగా మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. డూప్లికేట్ పుష్పాన్ని అందరికీ అందంగా కనిపించేలా ఉంటుంది. ఈ డూప్లికేట్ పుష్పం వాసన ఉండదు. ఒరిజినల్ పుష్పం, అందులో ఉన్న పుష్పము చక్కగా ఆకర్షణీయంగా ఉంటుంది, అందంగా కూడా ఉంటుంది, మంచి వాసన కూడా వస్తుంది. కానీ తొందరలో అది చనిపోతుంది. చనిపోయే చెట్టు కంటే ఈ డూప్లికేట్ చెట్టు బాగానే ఉంటుంది. ఏది మేలో ఒకసారి చెప్పండి. ఏది మేలో, డూప్లికేట్ చెట్టు మేలా లేక ఒరిజినల్ చెట్టు మేలా? ఒరిజినల్ అని అంటారు. నీకెట్లు తెలుసు ఒరిజినల్ చెట్టు మేలని? ఒరిజినల్ చెట్టు అది చచ్చిపోతుంది కదా. ఒరిజినల్ పూలు ఉన్న చెట్టు, ఆ పూలు తొందరగా చనిపోతాయి. కానీ నువ్వు ఒరిజినల్ చెట్టు మేలని ఎలా అంటున్నావు? ఎలా అనగలుగుతున్నావు? డూప్లికేట్ చావదు కదా. నా మాట వినాలి. నాకు తెలిసిన సిస్టర్ ఒకరున్నారు. తన ఇంటి బాల్కనీలో చెట్లన్నీ పూల చెట్లు పెట్టింది. కొన్ని ప్రయోజనకరమైన చెట్లు కూడా పెట్టుకుంది. దేవునికి మహిమ కలుగునగాక. నేను వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి నేను ఆ చెట్లను చూస్తూ వచ్చేవాడిని. తను ఏమన్నదంటే, అన్నా మీకేమన్నా చెట్లు కావాలంటే తీసుకెళ్ళండి అని అన్నది. ఇవి ఈ విధంగా ప్రయోజనము అవుతాయి కాబట్టి తీసుకెళ్ళండి అన్నా, మీ ఇంట్లో పెట్టుకోండి అని అన్నది. లేమ్మా, ఊరికే నీళ్లు పోస్తుండాలా, నాకు సేవ ఎక్కువ ఉంటుంది కదా, నేను ఆ పని చెయ్యలేను అని అన్నప్పుడు, అన్న అక్క ఉంది కదా, అక్క చూసుకుంటుందిలే అని అన్నది. అంటే నేను అన్నా, సరే అమ్మా అని అన్నా. తను మళ్ళొక మాట చెప్పింది. అన్న, ఈ చెట్టు ఉంది కదా, ఇది చావనే చావదు. దీని ఆకులు మళ్ళీ రాలి మళ్ళీ చెట్టు పెరుగుతూ ఉంటుందన్నా అని అంటుంది. ఆకులు రాలిపోయినప్పుడు ఆ చెట్టు చనిపోతుంది, తిరిగి ఆ ఆకులలోనే జీవం ఉండి మళ్ళీ పెరుగుతుంది. దేవుని బిడ్డలారా, అదే ప్రకారము మరి ఆర్టిఫిషియల్ చెట్టు చనిపోతే మళ్ళీ పెరగదు, మళ్ళీ రాదు, మొలవదు. అదే ఒరిజినల్ చెట్టు అయితే మళ్ళీ మొలుస్తుంది, దాని పిల్లలుగా అది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అదే ప్రకారము సంఘములో డూప్లికేట్గా ఉంటాం, చావం. కానీ చాలామందిని సంఘంలో చంపుతూ ఉంటాం. ఎలా? మాటల ద్వారా, క్రియల ద్వారా, మాట్లాడకపోవడం ద్వారా మనిషిని చావగొడుతూ ఉంటారు. నిజమే దేవుని బిడ్డలారా. ఎందుకు అంటే వారిని మంచిగా ఉండనివ్వరు, మంచి చెట్టుగా ఫలించనివ్వరు. కాబట్టి ఈ డూప్లికేట్ చెట్టు ఏమనుకుంటుందంటే, నేను అందరిలో అందంగా ఉన్నాను కదా, అన్ని పనులు చురుకుగా చేస్తున్నాను కదా, అందరూ నన్నే మెచ్చుకోవాలి, అందరూ నాకే ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి అని ఈ డూప్లికేట్ చెట్టు నాటకాలు చేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి అలాంటి పూల మొక్కలుగా చాలామంది డూప్లికేట్ మొక్కలుగా కనబడుతూ ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయినా కూడా నీవు ఒరిజినల్ చెట్టు ఒరిజినల్ చెట్టే, డూప్లికేట్ చెట్టు డూప్లికేట్ చెట్టే. ఒరిజినల్ చెట్టు వంగదు, దాని ఆకు బెండు కాదు. అదే ఒరిజినల్ చెట్టు అది వంగుతుంది, పాకుతుంది, అది బెండ్ అవుతుంది. కాబట్టి దీనికి దానికి ఉన్న గుణం అదే. సువార్తను చెప్పడానికి పాకుతూ ఉంటుంది ఒరిజినల్ చెట్టు. కాబట్టి ఈరోజు
వింటున్న మీరు ఒరిజినల్ పూల మొక్క లెక్క ఉన్నారా? డూప్లికేట్ ఆర్టిఫిషియల్ పూల మొక్క లెక్క ఉన్నారా? ఒరిజినల్ పూల మొక్క లెక్క ఉంటే మీరు చనిపోయినా బ్రతుకుతారు. యేసుక్రీస్తు ప్రభువారు రాకడలో మరి బ్రతికున్న ఆత్మలు దేవుని యొక్క సన్నిధికి చేరుకుంటాయి. అది ఆర్టిఫిషియల్ ఉన్నవి అవి ఇక్కడే విడవబడతాయి, ఎత్తబడవు. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలను నేను చెప్తుండగా మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అర్థం కాకపోతే పదే పదే మీరు వినాలని కోరుతూ ఉన్నాను. ఒక ప్రశ్న ఏంటంటే, నీవు చేయుచున్న స్నేహం ఎలా ఉంది? డూప్లికేట్ వారితో స్నేహం చేస్తే వదిలేసేయి, అలాంటి వారు నీకు అవసరం లేదు. ఆత్మీయ స్నేహాన్ని సంపాదించుకోవడానికి ఒరిజినల్ పూల మొక్క వలె ప్రయాసపడు. ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక దేవుని బిడ్డలారా, పైపైన కనబడాలని, పైపైన పనులు చేయాలని, నా పేరు అందరికీ తెలవాలని ఈరోజు నీవు అనుకుంటున్నావేమో. నాకు తెలియదు ఎంతమంది డూప్లికేట్ చెట్లుగా ఉంటున్నారో, ఎంతమంది ఒరిజినల్ చెట్లుగా ఉంటున్నారో నాకు తెలియదు.